హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డైటీషియన్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. అసలు నేను ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, ఏ ఫుడ్ ఇంక్లూడ్ చేయాలి, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు ఏ ట్రిమిస్టర్లో ఏ ఫుడ్ తీసుకుంటే నా బేబీకి మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, బేబీ బ్రెయిన్ గ్రో అవ్వాలంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలి, బేబీ వెయిట్ డెవలప్ అవ్వాలంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలి, అసలు నేను వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం తీసుకోవాలి, ఇట్లా ఎన్నో క్వశ్చన్స్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ తోటి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుందండి. మనం ఈరోజు చేసే వీడియో ఇలాంటి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, సో ప్రెగ్నెంట్ లేడీస్ ఏ ట్రైమిస్టర్లో ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months మనకి మదర్ అనేవాళ్ళు ఎక్కువ క్యాలరీస్, అడిషనల్ క్యాలరీస్ తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదండి. బట్ ఇక్కడ మనం విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రం అడిషనల్గా తీసుకోవాలి. సో ఏమేమి విటమిన్స్ అండ్ మినరల్స్ అడిషనల్గా తీసుకోవాలి అని మనం చూసుకున్నట్టయితే ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్ డి, పొటాషియం, మెగ్నీషియం, జింక్ అనేవి ఎక్కువగా తీసుకోవాలండి ఫస్ట్ ట్రైమిస్టర్లో. అదే మనం సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th month నుంచి 6th month దాకా చూసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ 400 kcal అనేవి అడిషనల్గా తీసుకోవాలి. దాంతోపాటు మనకి విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ సి, omega-3 ఫ్యాటీ యాసిడ్, ఐరన్, కాల్షియం, జింక్ అనేవి ఎక్కువగా తీసుకోవాలండి. నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్లోకి వచ్చేసినట్టయితే ఈ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th month నుంచి 9th month దాకా అండి. 7th month నుంచి 9th month దాకా ప్రెగ్నెంట్ లేడీస్ అనేవాళ్ళు మనకి 500 kcal అడిషనల్గా తీసుకోవాలి. దాంతోపాటు కాల్షియం, ప్రోటీన్ అండ్ ఐరన్ అనేవి రిచ్గా తీసుకోవాలి. ఎందుకు అనంటే ఈ 3rd monthలో మనకి డెలివరీ దగ్గరలో ఉంటాము. దాంతోపాటు డెలివరీ తర్వాత బేబీకి మంచి క్వాలిటీ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనకి ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అనేవి ఇంపార్టెంట్ 3rd ట్రైమిస్టర్లో. సో ఈ 3rd ట్రైమిస్టర్లో మనకి పైనాపిల్ అండ్ గ్రేప్ ఈ 2 ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే పైనాపిల్ అండ్ గ్రేప్ అనేవి మదర్లో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో దట్ మదర్కి మంచిది కాదు, బేబీకి మంచిది కాదు. సో మనం 3rd ట్రైమిస్టర్ అంటే 7th month నుంచి 9th month దాకా పైనాపిల్ అండ్ గ్రేప్ అనేవి తక్కువ మోతాదుల్లో తీసుకోవడమే మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.